గోవర్ధనం గోశాల నుంచి లక్ష్మణ శర్మ హైదరాబాద్లో ఉందండి. ఇది నాగోల్ దగ్గర తట్టెన్నారంలో. ఈ గోవర్ధన గోశాలని 11 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నాము. ఈ గోశాలలో 125 ఆవులు ఉన్నాయి. వీటన్నిటినీ పోషించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందుకని వాటి యొక్క ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి గో ఉత్పత్తులు చాలా అవసరమని నేను గ్రహించానండి. ఏ పని చేసినా దాని వెనకాల కాన్సెప్ట్ నేను ఆలోచిస్తాను. ఆ కాన్సెప్ట్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అందుకని నేనేం చేశానంటే ఈ కొన్ని ఉత్పత్తులు చాలా వరకు చేశాము, కానీ అందులో 6 సెలెక్ట్ చేశానండి. 6 రత్నాలను సెలెక్ట్ చేశాను. ఈ 6 రత్నాల గురించి నేను మీకు చెప్తాను. వాటిని మీరు చేసుకోండి, ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందండి. నాకైతే చాలా బాగా దొరికింది. లేకపోతే ఇన్ని ఆవుల్ని నేను పోషించలేకపోయేవాడిని. తప్పకుండా మీరు చేయాలని కోరుకుంటున్నాను. 6 రత్నాల్లో మొదటి రత్నము గిరి ఆవులతోటి చేసినటువంటి దేశీ ఆవు నెయ్యి. దీని మెథడ్ని బిలోనా మెథడ్ అంటారు. పాల మీద తీసింది విలువ కాదండి. ఇది మజ్జిగ చిలికి వెన్న తీసి ఆ వెన్నని మళ్ళీ పద్ధతిగా మనం నెయ్యి చేసుకునే విధానం పాత పద్ధతి. తెల్లవారుజామున ఉంటుంది కదండి. మీరు 4:30-5ంటికి వస్తే మా గోశాలలో నెయ్యి చేసే విధానం చూడొచ్చు మీరు. ఈ నెయ్యి మాకు విరాట్ కోహ్లీ లాగా గోశాల నడపడానికి సహాయపడుతుంది. దానికి కారణాలు ఆలోచిద్దాం. ఈ గోశాలలో 11 ఎకరాల స్థలం ఉంది. అది సేంద్రియంగా, అంటే మనకి ఎటువంటి యూరియా డిఏపి వేయకుండా జీవామృతము, ఘన జీవామృతం వేసి పండిస్తాం. కాబట్టి ఈ తినే ఆవులకి మంచి పోషకాలు వస్తాయి. అవి నెయ్యికి వస్తాయండి. దీంతోపాటు ఇది డీర్ పార్క్ దగ్గరగా ఉందండి. ఇక్కడ ఒక 600 ఎకరాల గ్రేజింగ్ ఏరియా ఉందండి. ఇవి పొద్దున 10ంటికి వెళ్ళి సాయంత్రం 4ంటికి వస్తాయి. చక్కగా తిరిగి అన్ని రకాల మొక్కలు, మనకి అడవిలో ఏముంటాయండి, అన్ని రకాల మొక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తిని చక్కగా మనకి ఈ నెయ్యికి బాగా విలువ ఇస్తుంది. రుచి బాగుంది, వాడిన వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంది. అంటే నెయ్యి అనేది బాడీ యొక్క హీట్ని తగ్గిస్తుందండి. ఎప్పుడైతే హీట్ తగ్గిందో వాతం కంట్రోల్ అవుతుంది. వాతం ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో కఫం మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనకి అన్ని రకాల జబ్బులకి ఇది ఒక రామబాణంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చేసినటువంటి నెయ్యి. ఈ నెయ్యి అనేది మాకు ఆయుర్వేదం మందులు తయారు చేసే వాళ్ళు కూడా దీన్ని వాడతారండి. వాళ్ళ అనుభవంలో ఏం చెప్తారంటే హర్బ్స్ కూడా ఈ నెయ్యిలో వేయించి ఇస్తే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. అలానే ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా ఉంటే కనుక పొద్దున ఒక స్పూన్ నెయ్యి కనుక దీన్ని తీసుకున్నట్లయితే ఇది వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందని చెప్తున్నారండి. ఇంకా మనం ఇప్పుడు యుద్ధం వస్తుంది ఇప్పుడు అని అనుకుంటున్నాం. ఎక్కువ అందరి హాట్ టాపిక్ అదే కదా. భూపాల్ విషయం మీరు గమనించినట్లయితే అప్పుడు మనకి యజ్ఞం చేసిన వాళ్ళ ఫ్యామిలీనే బతికింది. యుద్ధం అంటే ఏముంటుందండి, అంతా కెమికల్ పొల్యూషన్ అంతా ఉంటుంది. ఈ నెయ్యి అనేది పొల్యూషన్ని ఆపుతుందండి. అవకాశం ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గర పిడకలు తీసుకోండి. లేకపోతే కనీసం నెయ్యి ఒకటన్నా తీసుకొని దీపారాధన పొద్దున సాయంత్రం చేయండి. ఆవు మీకు ఎంత రక్షిస్తుందో మనం అప్పుడప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలామందికి నెయ్యి మేము ఇచ్చాము, వాళ్ళెవరికి కరోనా రాలేదండి. అదేవిధంగా మీరు ఇప్పుడు యుద్ధ సమయంలో మీరు కనుక ఈ నెయ్యిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో అందులో ఫస్ట్ తొందరగా మీరు బుక్ చేసేసుకోండి. మీ యొక్క నెయ్యిని చేసుకొని ఒక 2 కేజీలో తీసుకొని దీపారాధన చేయండి. పిడకంటే పిడకతోటి మీరు యజ్ఞం చేయండి. చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా అన్ని రోగాలకి ప్రకృతికి ఉపయోగపడేటువంటి ఈ నెయ్యి మా మొదటి రత్నం అయింది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఇదే అండి. మీ ఇంటికి తెచ్చుకోండి ఈ మెడల్ని, మీరు కూడా లాభాలు పొందండి. ధన్యవాదాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.